అందరికీ నమస్కారం. తెలుగు సినిమా ఇండస్ట్రీకి అసలైన పండగ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా సంక్రాంతే. ఇది కేవలం పండగ కాదు, బాక్సాఫీస్ దగ్గర జరిగే ఒక పెద్ద యుద్ధం. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా 5 సినిమాలు బరిలోకి దిగాయి. మరి ఈ సంక్రాంతి సమరంలో గెలిచిందెవరు? అసలు కథేంటి? పదండి వివరంగా చూద్దాం. అయితే ముందుగా మనందరికీ వచ్చే ఒక సింపుల్ ప్రశ్న. ప్రతి సంవత్సరం సంక్రాంతికి పెద్ద హీరోలు, పెద్ద ప్రొడ్యూసర్లు ఎందుకంతలా పోటీ పడతారు? అసలు ఆ సీజన్లో ఉన్న మ్యాజిక్ ఏంటి? ఎందుకంత ఫైటింగ్? దాని వెనక ఉన్న లాజిక్ చాలా సింపుల్ అండి. మనకు సమ్మర్, దసరా, క్రిస్మస్ ఇలా ఎన్ని సీజన్లు ఉన్నా సంక్రాంతే అన్నిటికంటే పవర్ఫుల్. కారణమేంటంటే సిటీల్లో ఉండేవాళ్లంతా పండక్కి సొంత ఊర్లకు వెళ్తారు కదా. అప్పుడు ఫ్యామిలీ అంతా ఒక్కచోట ఉంటుంది. సరే, సరదాగా సినిమాకి వెళ్దామనుకుంటే ఒక్కల్లో ఇద్దరో కాదు 10-15 మంది కలిసి వెళ్తారు. అందుకే ఆ టైంలో థియేటర్లన్నీ హౌస్ఫుల్ బోర్డులతో కలకలాలాడుతూ ఉంటాయి. మరి అంత గోల్డెన్ స్లాట్ కోసం ఫైట్ జరగకుండా ఉంటుందా? మనం చరిత్ర చూస్తేనే సంక్రాంతి పవర్ ఏంటో క్లియర్గా అర్థమవుతుంది. ఒకప్పుడు నరసింహనాయుడు, సమరసింహారెడ్డి లాంటి సినిమాలు ఇండస్ట్రీని షేక్ చేశాయి. రీసెంట్గా అలా వైకుంఠపురంలో, సరిలేరు నీకెవ్వరు ఒకేసారి వచ్చి 2 బ్లాక్ బస్టర్లయ్యాయి. లాస్ట్ ఇయర్ కూడా అంతే. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి 2 ఇరగదీశాయి. అంటే సంక్రాంతికొస్తే కనీసం ఒకటైనా భారీ హిట్ పడడం గ్యారంటీ అన్నమాట. సరే, పాత ముచ్చట్లు పక్కన పెడితే ఇక ఈ సంవత్సరం విషయానికి వద్దాం. ఈసారి సంక్రాంతి బరిలో 1 కాదు, 2 కాదు, మొత్తం 5 సినిమాలు నిలిచాయి. వాటి పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. ఈ లిస్ట్లో ముందుగా భారీ అంచనాలతో బరిలోకి దిగిన సినిమా రాజాసాబ్. కానీ ఆ అంచనాలను ఈ సినిమా అందుకుందా అంటే అక్కడే అసలు సమస్య మొదలైంది. పాపం, ఈ సినిమాకి రిలీజైన ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే నెగటివ్ టాక్ స్ప్రెడ్ అయిపోయింది. కథనం చాలా స్లోగా ఉంది, కామెడీ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదని టాక్ వచ్చింది. దాంతో సినిమా బాక్సాఫీస్ రేస్లో పూర్తిగా వెనకబడిపోయింది. అస్సలు కోలుకోలేకపోయింది. సరే, ఒక్క సినిమా రేస్లో వెనకబడితే మరో సినిమా మాత్రం రాకెట్లాగా దూసుకెళ్ళింది. అదే మనశంకర్ వరప్రసాద్. ఈ సినిమా సంక్రాంతి బాక్సాఫీస్ దగ్గర అసలైన ఆట మొదలుపెట్టింది. ఈ సినిమాకి మొదట్లో కాస్త మిక్స్డ్ టాక్ వచ్చినా ఫ్యామిలీ ఆడియన్స్ నుండి వచ్చిన సపోర్ట్ మామూలుగా లేదు. ఒకవైపు చిరంజీవి, వెంకటేష్ లాంటి 2 లెజెండ్స్, మరోవైపు అనిల్ రావిపూడి, మార్క్ ఎంటర్టైన్మెంట్. ఈ పవర్ ప్యాక్డ్ కాంబో అద్భుతంగా వర్కౌట్ అయింది. అందుకే రిపీట్ ఆడియన్స్ కూడా పెరిగి కలెక్షన్లు స్టెడీగా వచ్చాయి. ఒక్కసారి ఈ నంబర్ చూడండి, 100 కాదు, ఏకంగా 150 కోట్లకు పైగా. ఇప్పటికీ కౌంటింగ్ నడుస్తూనే ఉంది. ఈ సినిమా సంక్రాంతి విన్నర్గా నిలిచి ఓ పెద్ద రికార్డు వైపు దూసుకెళ్తోంది. ఇక మన లిస్ట్లో 3వ సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి. మరి ఈ సినిమా జర్నీ ఎలా సాగిందో చూద్దామా? ఈ సినిమాకి కంప్లీట్ నెగటివ్ టాక్ అయితే రాలేదు. అలా అని బ్లాక్ బస్టర్ అని కూడా ఎవరూ అనలేదు. ఒక యావరేజ్ టాక్తో మొదలైంది. కానీ ఇందులో ఉన్న ఫ్యామిలీ ఎమోషన్స్ బాగా కనెక్ట్ అవ్వడంతో పెద్ద సినిమాల పోటీని తట్టుకొని థియేటర్లలో నిలబడగలిగింది. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను కాపాడారనే చెప్పాలి. ఇక మన నెక్స్ట్ కంటెస్టెంట్ అనగనగా ఒక రాజు. నవీన్ పోలిశెట్టి మార్క్ కామెడీతో వచ్చిన ఈ సినిమా ఏం చేసిందో చూద్దాం. ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ నవీన్ కామెడీ టైమింగ్. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో ఉన్న కామెడీకి జనాలు బాగా నవ్వుకున్నారు. కథ మీద కొన్ని కంప్లైంట్స్ ఉన్నా ఆ కామెడీ వల్లే సినిమా కమర్షియల్గా బయటపడి సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయింది. ఇక ఈ సంక్రాంతికి అసలు సిసలైన సర్ప్రైజ్ ప్యాకేజ్, అండర్ డాగ్ విన్నర్ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా నారీ నారీ నడుము మురారి అనే చెప్పాలి. ఎవ్వరూ ఊహించని విధంగా ఈ చిన్న సినిమా పెద్ద సౌండ్ చేసింది. అసలు ఈ సినిమాకి మిగతా వాటికి తేడా ఎక్కడొచ్చిందో తెలుసా? చాలా సింపుల్. మిగతా సినిమాలు కేవలం కామెడీ మీద ఫోకస్ చేస్తే ఈ సినిమాలో కామెడీతో పాటు ఒక బలమైన కథ, మనసుని టచ్ చేసే ఎమోషన్, క్యారెక్టర్ డెప్త్ అన్నీ ఉన్నాయి. ముఖ్యంగా ఆ డిఫరెంట్ స్టోరీ పాయింట్ జనాలకి బాగా ఎక్కేసింది. ఇంకేముంది, మౌత్ టాక్ ఒక సునామీలా పనిచేసింది. సినిమా చూసిన వాళ్లంతా అరే, ఈ సంక్రాంతికొచ్చిన సినిమాల్లో ఇదే బెస్ట్ అని చెప్పడం మొదలుపెట్టారు. దాంతో షోకి కలెక్షన్లు అమాంతం పెరిగిపోయాయి. కంటెంటుంటే చాలు, ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని మళ్లీ ప్రూవ్ అయింది. సరే, 5 సినిమాల పర్ఫార్మెన్స్ చూశాం కదా. సో ఇప్పుడు ఫైనల్ క్వశ్చన్. ఈ సంక్రాంతి సమరంలో అసలైన విజేతలెవరు? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈసారి సంక్రాంతికి విన్నర్ ఒక్కరు కాదు, 2. అవును, కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ దగ్గర నంబర్ 1 స్థానంలో నిలిచి కమర్షియల్ విన్నర్ అనిపించుకుంది మన శంకర్ వరప్రసాద్.
కానీ మంచి కథ కంటెంట్తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న అసలైన కంటెంట్ విన్నర్ మాత్రం నారీ నారీ నడుము మురారి. ఓకే, ఫైనల్గా ఒక్కో సినిమాకి రిపోర్ట్ కార్డ్ ఇచ్చేద్దాం. మనశంకర్ వరప్రసాద్ బ్లాక్ బాస్టర్, నారీ నారీ నడుము మురారి సూపర్ హిట్, అనగనగా ఒక రాజు సేఫ్ అయ్యింది, అంటే బ్రేక్ ఈవెన్ అయిపోయింది. భర్త మహాశైలుకు విజ్ఞప్తి యావరేజ్ కంటే ఎక్కువ పర్ఫామ్ చేసింది. ఇక రాజా సాబ్ మాత్రం అన్ఫార్చునేట్లీ ఫ్లాప్గా మిగిలింది. సరే, ఈ సినిమాల గెలుపోటములు పక్కన పెడితే ఓవరాల్గా ఇండస్ట్రీకి ఈ సంక్రాంతి ఎలాంటి గుడ్ న్యూస్ ఇచ్చింది? ఇది ఖచ్చితంగా తెలుగు సినిమాకి ఒక పెద్ద పాజిటివ్ సైన్. ఎందుకంటే బరిలోకి దిగిన 5 సినిమాల్లో 4 సక్సెస్ అవడం మామూలు విషయం కాదు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కేవలం మాస్ మసాలా ఉంటేనే సినిమాల ఆడుతాయనే రూల్ ఏం లేదని ఆడియన్స్ మళ్లీ ప్రూవ్ చేశారు. మంచి వినోదం ఎక్కడుంటే అక్కడికే వాళ్ళ ఓటు. అంతిమంగా ఎంటర్టైన్మెంట్ ఎక్కింగ్ అని ఈ సంక్రాంతి గట్టిగా చెప్పింది. సో, ఒక సినిమా కలెక్షన్స్తో గెలిస్తే ఇంకో సినిమా కంటెంట్తో మనస్సుల్ని గెలిచింది. ఇది ఈ సంక్రాంతి కథ. మరి ఈ సినిమాలపై మీ అభిప్రాయమేంటి? మీ దృష్టిలో అసలైన విజేత ఎవరో కింద కామెంట్స్లో తెలియచేయండి.